నమస్తే అండి. గత వీడియోలో రాశి చక్రంలో ఏ ఏ రాశికి ఎవరు అధిపతిగా ఉన్నారనేది వివరించాను. ఈ వీడియోలో రాశులను లక్షణాల రీత్యా ఎలా వర్గీకరించారు అన్న దాని మీద వివరిస్తాను. రాశుల లక్షణాలను బట్టి రెండు భాగాలుగా వర్గీకరించారు. ఆ రెండు భాగాలు ఏంటంటే, ఒకటి బేసి రాశులు, రెండు సరి రాశులు. ఈ బేసి సరి రాశులని రాశి చక్రంలో మనం ఎలా రాయాలి, ఇవి ఎక్కడ ఏ రాశి బేసి రాశి, ఏ రాశి సరి రాశి అనేది ఈ చక్రంలో రాసి చూపించండి. ఇది సవి చక్రము. ఈ సవి చక్రంలో మేషం బేసి రాశి అవుతుంది, వృషభం సరి రాశి అవుతుంది. ఇలా మిథునం బేసి రాశి, కర్కాటకం సరి రాశి, సింహం బేసి రాశి, కన్య సరి రాశి, తుల బేసి రాశి, వృశ్చికం సరి రాశి, ధనస్సు బేసి రాశి, మకరం సరి రాశి, కుంభం బేసి రాశి, మీనం సరి రాశి. ఇలా ఈ సవి చక్రంలో మేషం నుండి మీనం వరకు ఏది బేసి రాశి, ఏది సరి రాశి అంటే మేషరాశి ఏదైనా ఒక బేసి రాశి తర్వాత వచ్చే రాశి సరి రాశి అవుతుంది, సరి రాశి తర్వాత వచ్చే రాశి బేసి రాశి అవుతుంది. ఇలా సరి రాశులు బేసి రాశిని రాశి చక్రంలో ఎలా రాయాలనేది ఇక్కడ రాసి చూపించాను. మీరు వీలైతే వీడియోని పాస్ చేసి ఒకసారి చూసేసి రాసేసుకోండి. అయితే ఈ బేసి రాశులన్నింటినీ పురుష రాశులు అంటాం, పురుష రాశులుగా వర్గీకరించారు. స్త్రీ రాశులన్నింటినీ, ఈ సరి రాశులన్నింటినీ స్త్రీ రాశులుగా వర్గీకరించారు. అంటే ఇక్కడ రాశాను చూడండి, బేసి రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, కుంభం. ఈ 6 రాశులు పురుష రాశులుగా చెప్తారు, బేసి రాశులుగా కూడా చెప్తారు. తర్వాత సరి రాశులు, స్త్రీ రాశులు వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం. ఈ 6 రాశులని సరి రాశులుగా చెప్తారు, స్త్రీ రాశులుగా చెప్తారు. అయితే వీటి వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, ఒక జాతకుడు మన దగ్గరకు వచ్చి తన జాతకాన్ని చూపించేటప్పుడు, ఆ చక్రం చూసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలని మనం తెలుసుకోవాలంటే ఇవి ఉపయోగపడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, రాశి చక్రంలో పురుష రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ మనిషి అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తిగా, అత్యంత నలుగురిలో డాంబికంగా తిరిగే వ్యక్తిగా, కొంచెం ధైర్య సాహసాలు ఎక్కువగా మెండుగా ఉండే లక్షణాలు ఉండేటట్టు వ్యక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. అదే స్త్రీ రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి అత్యంత మృదు స్వభావిగా, తర్వాత వినయ విధేయతలు కలిగి ఉన్న వ్యక్తిగా మనం ఆ లక్షణాలని అర్థం చేసుకోవచ్చు. అంటే రాశి చక్రాన్ని చూడగానే మనం ఆ వ్యక్తి యొక్క లక్షణాలని మనం తెలుసుకోవచ్చు. ప్రిడిక్షన్ చేసేటప్పుడు కూడా ఈ సరి బేసి రాశులు, ఈ పురుష స్త్రీ రాశులు మనకి ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు ఉపయోగపడతాయి. అంటే ఇంకా ఈ సరి బేసి రాశులు అంటే ఒక రాశిలో, అంటే నెక్స్ట్ క్లాసులో చెప్తాను. ఒకే రాశి, ఈ రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. 30 డిగ్రీలో ఫస్ట్ 15 డిగ్రీలు ఫర్ ఎగ్జాంపుల్ మేష రాశి తీసుకుంటే బేసి రాశిగా, తర్వాత 15 డిగ్రీలు పురుష రాశిగా కూడా చెప్పవచ్చు. ఈ నెక్స్ట్ క్లాసులో, అడ్వాన్స్ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనివల్ల ఇంకోటి ఏంటంటే, మనకి సంతానం, మగ సంతానం, ఆడ సంతానం, రాశి చక్రం చూసిన తర్వాత 5వ ఇల్లుని మనం సంతానాన్ని చూసేటప్పుడు, అయితే అక్కడ గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో పడ్డాయి, ఎలా పడ్డాయి తెలుసుకోవడం వల్ల మనము సంతానం అంటే మగ సంతానం ఉంటుందా, ఆడ సంతానం ఉంటుందా అనేది తెలుసుకోవడం కోసం కూడా ఈ సరి బేసి రాశులు కాన్సెప్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఇదండి ఈ రాశుల లక్షణాలను బట్టి 2 భాగాలు వర్గీకరించారు. అదొకటి బేసి రాశులు, సరి రాశులు. వీటిని స్త్రీ పురుష రాశులుగా కూడా చెప్తారు. ఇవేంటంటే ఇవి బేసిక్, అంటే ఒక రాశిని అర్థం చేసుకోవడంలో లక్షణాల రీత్యా 2 రకాలుగా వర్గీకరించారు. కాబట్టి ఈ లక్షణాలను మనం అర్థం చేసుకుంటే, ఒక రాశి చక్రం చూడగానే దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ బేసిక్ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా నేను ఈ రాశి చక్రం మొత్తానికి ఒక 4-5 బేసిక్ క్లాసులు తీసుకుని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు రాశి చక్రం మీద ఒక అవగాహన వస్తుంది. ఈ రాశి చక్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఈ రాశి చక్రం చూడగానే మనం అసలు ఏం చెప్పాలి, అసలు ఈ రాశి చక్రాన్ని చూడగానే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే జాతకం చూపించుకోవడం మన దగ్గర వస్తారో వారి యొక్క లక్షణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది, అది పురుష డిగ్రీల్లో ఉందా, స్త్రీ డిగ్రీల్లో ఉందా, బేసి రాశిలో ఉందా, పురుష రాశిలో ఉందా, లేకపోతే సరి రాశిలో ఉందా, లేకపోతే స్త్రీ రాశిలో ఉందా, ఇలా తెలుసుకోవడం కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇదండి నా రాశుల్ని లక్షణాల రీత్యా ఎలా వర్గీకరించారో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి.